లైవ్కి ఎందుకు వచ్చాను అని అంటే, మన స్టేట్ జాయింట్ సెక్రటరీ గారు దిర్సాల బాలాజీ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఒక గంట క్రితం, ఒక గంట 2 గంటల క్రితం ప్రెస్ మీట్ పెట్టి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. దానికి ఆధారాలు మా దగ్గర ఉంటాయని పాపం అతనికి తెలీదు, ఊహించడు కదా, కోడిబుర్ర కదా. ఆ కోడిబుర్రకి నేను అసలు ఏం జరిగిందో ఆధారాలతో సహా మీ ముందు పెడతాను నేను. ఎందుకంటే రాజోలు ప్రజలు విజ్ఞులు మీకు ఎప్పటికప్పుడు ఏ రోజు కూడా తప్పుడు సమాచారం నేను ఇవ్వడానికి ప్రయత్నం చేయలేదు. క్రాస్ చెక్ నేనే చేసుకుని మీ దగ్గర మీకు ప్రజలకి అవేర్నెస్ కల్పిస్తూ వారికి నేను సమాచారం ఇచ్చాను. ఎప్పుడు తప్పుడు సమాచారం ఇవ్వాలి. వీళ్ళు బతకడానికి, పార్టీ మీద బతకడానికి వచ్చి అందరినీ కొడుతూ పార్టీ మీద బతికేద్దామని చెప్పి వాళ్ళకి ఏంటంటే సాగకపోయేటప్పటికి ఎమ్మెల్యే గొడుగు కింద చేరి అంతా మేమే అన్నట్టు వీళ్ళు ఇష్టానుసారం చేస్తూ ఎంతో మందిని బెదిరిస్తూ వీళ్ళు ఇవాళ అలిగేషన్స్ చేస్తున్నారు. విందాం అసలు వీళ్ళ అలిగేషన్స్ ఏంటి, వీళ్ళ బతుకులేంటి అన్ని ముందు ఆధారాలతో సహా పెట్టేస్తాను నేను. వీళ్ళు ఎంత దౌల్బాజీలో బ్లేట్ అంటే వినేవాళ్ళు ఎంత అంటే అమాయకులు అనుకుంటారో ఏంటో మరి. వీళ్ళు చెప్పేస్తూ ఉంటారు, పక్కకి వెళ్ళి అందరూ చీ అంటున్నారు. వీళ్ళ బాధపడలేక కనీసం వీళ్ళు ఊర్లో కూడా విలువ లేదు, ఆ పరిస్థితికి తెచ్చుకున్నారు. వీళ్ళు చంపేస్తున్నారు అంటున్నారు. ఆ ప్రెస్ మీట్లో కూర్చున్న 10 మందో 15 మందో వాళ్ళు నాకు ఆ ఫోన్ వింటానే ఉన్నా. వాళ్ళు ప్రెస్ మీట్ అయిపోగానే ఎందుకండి బాబు మమ్మల్ని తినేస్తున్నాడు అన్నట్టు చెప్తున్నారు. అది పరిస్థితి. ఓకే, లెట్స్ స్టార్ట్ ద ప్రెస్ మీట్. సార్ మాట్లాడారు, ఫస్ట్ నుంచి విందాం, చెప్తాను. నా పేరు దిర్సాల బాలాజీ, జనసేన పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ రాజోల్ నియోజకవర్గం. మా మీద 4 రోజుల నుంచి కొంతమంది కొన్ని విషయాలు మమ్మల్ని దుష్ప్రచారం చేయడం జరుగుతుంది. ఆ విషయమై దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మీ అందరికీ కూడా తెలియపరచడం కోసం ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. 4 రోజుల క్రితం గౌరవ శాసనసభ్యులు దేవర ప్రసాద్ గారి మీద ఒక ఛానల్లో ఎలిగేషన్స్ మాట్లాడటంతో మేము ఒక పార్టీ పరంగా 3 పార్టీలు కలిపి ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే అక్కడ ఇంటిమేట్ చేయడం జరిగింది. ఇంటిమేట్ చేసి ప్రెస్ మీట్కి మేము సిద్ధమైన సందర్భంగా అక్కడ ముత్యాల కన్నా అనే ఒక అబ్బాయి జనసేన కార్యకర్తే కానీ జనసేన ముసుగులో ఉంటూ ఈవేళ రాజోల్ నియోజకవర్గంలో దేవర ప్రసాద్ గారికి చాలా కన్నింటిలో నలుసుకుని తయారయ్యారు. దానికి కారణం ఏంటంటే ఎనుగుల వెంకటభద్రరాజు అని చెప్పి లండన్లో ఉండే ఒక వ్యక్తి ప్రతినిత్యం కూడా రాజోల్ నియోజకవర్గంలో జనసేన పార్టీని భ్రష్టు పట్టిస్తూ జనసేన పార్టీ ఎమ్మెల్యేని రోజు ఆయన గురించి అనుచితమైన వ్యాఖ్యలు, ఒక ఎమ్మెల్యేని గౌరవం కూడా లేకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాడు. అతనికి వీళ్ళు ఒక ఇన్ఫార్మర్గా అక్కడికి వచ్చాడు ఆ అబ్బాయి. ఆ విషయం నాకు ఛానల్స్ ద్వారా కూడా తెలిసింది. ఓకే, జస్ట్ తెచ్చు మాట్లాడుతుంది. మొన్నటిదాకా ఇంతనే ఉన్నాడుగా కన్నా అనే వ్యక్తి, నా మీద కేసు పెట్టించాడు. అప్పుడు తెలీదా? అప్పుడు నీ క్రెడిబిలిటీ ఏమైంది? నీ నిబద్ధత ఏమైంది? అప్పుడు మంచోడుగా ఉన్న వ్యక్తి ఇప్పుడు కోవర్ట్ అయిపోయాడు. నువ్వు ఫోన్లో మాట్లాడినప్పుడు అన్నావు కదా, ఎవరిని నమ్మలేకపోతున్నాను, నిన్నే నమ్ముతాను, నువ్వు ఒక్కడమే నమ్మదగిన వాడివి అని చెప్పావు ఇంతకుముందు కాల్లో. అంత నమ్మదగినవాడు ఇవాళ నీకు చెడ్డైపోయాడు. ఓకే, ఎమ్మెల్యే మీద అనిశ్చిత వ్యాఖ్యలు, నీకేం పని? అది ఇష్యూ నాకు ఎమ్మెల్యే గారికి. మరి నీకేం పని? నువ్వేమైనా కూలి పని చేస్తున్నావా ఎమ్మెల్యే గారి దగ్గర? ఎమ్మెల్యే గారు ఏమైనా కూలి ఇస్తున్నారా నీకు? ఎమ్మెల్యే గారు ఏమైనా కూలి ఇస్తున్నారా? అది చెప్పు. అది చెప్పకుండా ఎమ్మెల్యే గారి మీద మాట్లాడుతున్నారు. నువ్వేమైనా కిరాయి తీసుకున్నావా ఆయన దగ్గర? మీడియా ఛానల్స్ వచ్చారో వాళ్ళనే మీరు ప్రెస్ మీట్ పెడుతున్నారా, ఎన్నింటికి పెడుతున్నారా ఏంటి అని చెప్పి అతనికి అసలు అడగవలసిన పని లేదు. ఎందుకంటే ఎమ్మెల్యే గారి ఆఫీస్ దగ్గర కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టుకునే స్వేచ్ఛ స్వాతంత్రం కూడా లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉంది.
ఎమ్మెల్యే గారు తుమ్మితే ఎమ్మెల్యే గారు ఇప్పుడు తుమ్మారని పెట్టి సోషల్ మీడియాలో పెడుతున్నాడు వెంకటపతి రాజు. మరి ఎంత ఇప్పుడు ఇతను అనేది ఏంటంటే ప్రెస్ మీట్ అనేది పబ్లిక్. ఏం మంచం కింద పెట్టుకోరు ప్రెస్ మీట్ అనేది. బెడ్రూమ్లో తలుపేసుకుని మంచం కింద పెట్టుకుని కెమెరాలు పెట్టుకుని ఊరి అమ్మ కోడి బుర్ర. ప్రెస్ మీట్ అనేది పబ్లిక్. ఎంతమంది వచ్చేంటి అక్కడ ఇతను రికార్డ్ చేస్తున్నాడు అని అంటూ అక్కడ కెమెరాలతో ప్రెస్ వాళ్ళందరూ కెమెరాలతోనే ఉంటారు కదా. అది రికార్డ్ అయింది ఒక పావు గంటలోనో అరగంటలోనో వస్తాయి కదా. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్లో ఎవరు ఇచ్చారు నాకు? ఇప్పుడు ఈ రికార్డ్ వచ్చింది కదా, నువ్వు గంట కింద పెట్టిన ప్రెస్ మీట్ ఇప్పుడు వచ్చింది బయటికి. ఒక్కసారి ప్రెస్ మీట్ అయిన తర్వాత అది పబ్లిక్ డాక్యుమెంట్, పబ్లిక్ వచ్చేస్తుంది. నువ్వు ఇవన్నీ తెలియనివాడు రాజకీయాల్లో ఎట్లా ఉన్నావు నువ్వు? ఏ బంటా మేస్త్రి పనో చేసుకోక, ఈ బంటా మేస్త్రి పని చేసుకుని కుటుంబాన్ని పోషించుకోవాలి. కానీ ఇట్లాంటి విషయాలు, సింపుల్ విషయాలు తెలియకుండా, డెమోక్రసీ అంటే ఏంటో తెలియకుండా, ప్రజాస్వామ్యం ఏంటో తెలియకుండా, ప్రెస్ ఎలాగ వర్క్ చేస్తుందో తెలియకుండా రాజకీయాల్లోకి ఎందుకున్నావు నువ్వు? దౌర్భాగ్యమైన పరిస్థితి అయితే మరి ఈ రాజు నియోజకవర్గంలో నడుస్తుందంటే చాలా మందికి తెలుసు. దీన్ని ఒక దుష్ప్రచారంగా మా మీద బురద జల్లడం కూడా జరిగింది. కారణం ఏంటంటే దాన్ని వివరంగా నేను మీకు చెప్తున్నాను. ఆ ప్రెస్ మీట్ జరుగుతుంది, మేము అందరూ కూడా నాయకులందరూ కూర్చుంటే, స్వామి గారు కానీ, ఆకుల నాయుడు గారు, మహేష్ వీళ్ళందరూ కూడా వచ్చారు. మేము కూర్చుని ప్రిపేర్ అవుతుంటే ఇతను సెల్ ఫోన్ జేబులో పెట్టుకుని మమ్మల్ని అందరూ కూడా వీడియో కవరేజ్ చేయటం, ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం. ప్రెస్ మీట్ అన్నాక ఏవో రాజకీయ పరంగా విషయాలు ఏవో మాట్లాడుకుని ఉంటాయి. ప్రెస్ మీట్ అన్నాక రాజకీయ పరంగా మాట్లాడమేంటి బాబోయ్, నాకు అర్థం కావట్లేదు. ప్రెస్ మీట్ రికార్డ్, కెమెరాలో రికార్డ్ అవుతుంది ప్రెస్ మీట్లో, అవి ఎలాగో బయటకు వస్తాయి. మళ్ళీ ఇంకొకటి ఎవడో బయట నుంచి రికార్డ్ చేసాడంటే ఏంటి? ఇది ఏమన్నా నమ్మశక్యంగా ఉందా నువ్వు మాట్లాడేది? ఏమన్నా చదువుకుని వచ్చావా? ప్రెస్ మీట్ అన్న తర్వాత నువ్వేదైతే మాట్లాడతావో అది అన్ని రికార్డ్ అవుతాయి, కెమెరాలు ఉంటాయి ఫ్రంట్. వేరే వాళ్ళని సీక్రెట్గా ఎందుకు రికార్డ్ చేస్తారు? రికార్డ్ చేయాల్సిన పని ఏముంది దానికి? మళ్ళీ బయటకు ఏదో సమాచారం ఇచ్చేస్తున్నారని నీ ఫీలింగ్ ఏంటి? ఏమన్నా బాంబులు పెడతానికి ప్లాన్ చేస్తున్నట్టు ప్రెస్ మీట్ ఏమైనా పెడుతున్నావా? లేదు కదా. అన్ని కూడా ఆ లోటుపాట్లన్నీ కూడా అతనికి ఇన్ఫార్మ్ చేయడం కోసం అక్కడికి వచ్చాడు అతను. అది నేను గ్రహించి నేను అతనితో మాట్లాడకపోయినా కూడా, బాబు నిన్ను ఇక్కడ ఎవరైనా పిలిచారా అడిగాను. లేదు మరి 12 వచ్చాను అన్నాడు. 12 వస్తే వెళ్ళిపోమలేదు. అతను జనసేన కార్యకర్త కాబట్టి పైకి వెళ్ళి, ఇందాక కోవర్త్ అన్నాడు, ఇప్పుడు జనసేన కార్యకర్త అంటున్నాడు. కొంచెం మైండ్ మెదడు కొంచెం కరెక్ట్గా పనిచేసినట్టుంది. ఎమ్మెల్యే గారి ఆఫీస్లో కూర్చోమని చెప్పాం ఒక పావు గంట ముందు. ఓకే, సరే ఒక 2 నిమిషాలు అలా బయటికి వెళ్ళాడు. అసలు ఎమ్మెల్యే గారి ఆఫీస్లో ఒక వ్యక్తి, కార్యకర్తలు 3 మంది వస్తారు. నువ్వు ఇది చెయ్యి, నువ్వు అది చేయకూడదు అని చెప్పడానికి నువ్వెవడు? అసలు నువ్వెవడివి? నీకెంత హక్కు ఉందో కన్నా కూడా అంతే హక్కు ఉంటుంది అక్కడ. నీకెంత హక్కు ఉందో కన్నా కూడా అంతే హక్కు ఉంటుంది. అసలు నువ్వెవడివి? వచ్చి మళ్ళీ ఎక్కడైతే మేము ప్రెస్ మీట్లో మేము మాట్లాడుకుంటున్నామో అక్కడికి వచ్చి ఆ వీడియో తీయడానికి జేబులో సెల్ పెట్టుకుని వీడియో తీయడానికి ట్రై చేస్తున్నారంటే మేము గమనించి మేము మళ్ళీ ఒకసారి నువ్వు ఇక్కడ ఉంటాం కరెక్ట్ కాదు, నువ్వు ఇక్కడ ఉండి ఎమ్మెల్యే గారి ఆఫీసు కూడా వస్తూ ఎమ్మెల్యే గారి మీద నువ్వు ఇక్కడ జరిగే విషయాలన్నీ కూడా బయట వ్యక్తులు చేరేస్తున్నావు, నువ్వు ఇక్కడ ఉంటాం కరెక్ట్ కాదు, వెళ్ళిపోమన్నాం. అక్కడ ఆకుల నాయుడు గారు అంతా ఉన్నారు. మధ్యలో ఒకసారి మా గంటానాయుడు గారు, నా స్నేహితుడు గంటానాయుడు కూడా నేను ఏం చెప్పానంటే, మల్లిపూడి సత్యబాబు గారితో ఇది క్లోజ్గా ఉంటున్నారు. మల్లిపూడి సత్యబాబు గారు మండల ప్రెసిడెంట్కి చెప్పి ఆయన కుర్రని పైకి వెళ్ళిపోమాను, కరెక్ట్ కాదు, ఇక్కడ ఉండి మన విషయాలన్నీ కూడా అవతల వ్యక్తికి జారవేసే విధానం కరెక్ట్ కాదని చెప్తే ఆయన కూడా చెప్పడం జరిగింది మల్లిపూడి సత్యబాబు గారికి కూడా. సరే అవన్నీ కూడా పట్టించుకోకుండా అతను వచ్చి అక్కడ కూర్చుని మమ్మల్ని మేము జరిగే మీడియా సమావేశాన్ని ఒక ఎమ్మెల్యే గారి మీద దుష్ప్రచారం చేస్తే దానికి ఖండనగా మేము వీడియో తయారు చేస్తుంటే అక్కడ దాంట్లో విషయాలని చేరవేయటం అనే విధానం. ఓరి అమ్మ, అసలు ఖండనగా తయారు చేస్తుంటేనట. అసలు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాడు వీడు సీక్రెట్ గా రికార్డ్ చేసుకునేటప్పుడు? నీ బంట మేస్త్రి మళ్ళీ వాళ్ళు బాధపడతారు.
ఆ? నువ్వు కొండగోరువి ఏదో ఖండన ఇస్తాడంట, సీక్రెట్ అంట. అతను కంకణంగా పెట్టినప్పుడు వచ్చాడు. నేను మళ్ళీ లాస్ట్లో అడిగాం, నువ్వు ఇక్కడ ఉంటాం కరెక్ట్గా వెళ్ళిపోమంటే దురుసుగా మాట్లాడి బూతులు మాట్లాడి మీదకి వచ్చాడు. ఇక్కడ ఘర్షణ వాతావరణం జరిగింది, ఎవరిని కొట్టలేదు చేయలేదు. ఏంటంటే ఇవాళ మాకు అక్కడ ఘర్షణ జరిగింది. మేము వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అవ్వచ్చు, ఏ వ్యవహారాలైనా మేము దానికి లీగల్గా మేము ప్రొసీడ్ అవ్వచ్చు. కానీ రాజకీయాన్ని ఇలా భ్రష్టు పట్టించి రాజకీయాన్ని రాజోల నియోజకవర్గంలో ఉన్నట్టు రాజకీయాన్ని అంతా కూడా బజార్ పాలు చేయాలని చెప్పి కంకణ కట్టుకున్నట్టు ఏకైక వ్యక్తి వెంకటపతిరాజు. మీరు గమనించాలి, ఏ విషయంలో అయినా సరే మీరు దుష్ప్రచారం చేస్తే దానికి ఒక్క నిమిషం మళ్ళీ వెనక్కి రివర్స్ చేసి చెప్తాను. ఒకసారి రివర్స్ చేసి చెప్తాను, తర్వాత బొమ్మ చూపిస్తాను. ఇంకా మేము వీడియో తయారు చేస్తుంటే అక్కడ దాంట్లో విషయాలని చేరవేయటం అనే విధానంలో అతను కంకణంగా పెట్టినప్పుడు వచ్చాడు. నేను మళ్ళీ లాస్ట్లో అడిగాం, నువ్వు ఇక్కడ ఉంటాం కరెక్ట్గా వెళ్ళిపోమంటే దురుసుగా మాట్లాడి బూతులు మాట్లాడి మీదకి వచ్చాడు. బూతులు మాట్లాడి మీదకి వచ్చాడంట. మీకు వీళ్ళకి ఎవ్వరికి తెలియని విషయం ఏంటంటే, ఎవరికి తెలియని విషయం, వీడు ఇలాంటి ప్రెస్ మీట్ ఏదో పెడతాడని వెయిట్ చేస్తున్నాను నేను. అక్కడ జరిగిన ప్రతి విషయం రికార్డ్ అయింది. ఆ రోజు ఆ జరిగిన కొట్లాట రికార్డ్ అయింది. ఆ రికార్డు మీకు వినిపిస్తాను. వింటున్నారు కదా? ఏదో మాట్లాడానన్నారు చూడండి. కొంచెం దయచేసి బూతులు ఉన్నాయి, దయచేసి తప్పుగా అనుకోకండి. ఏమి ఎడిట్ చేయలేదు, పెద్ద మనసుతో అర్థం చేసుకుని క్షమించి వినండి. నువ్వు తప్పు నా కొడుకువి, తప్పుడు లా వాడాడు, తప్పుడు లా చీరేస్తాను, వెళ్ళిపోతున్నాడు కొట్టడానికి. కొట్టేస్తున్నారు. అదే విషయం. ఎన్ని తిట్లు తిట్టాడో చూడండి, ఎంత కొట్టాడో చూడండి, ఎంత ర్యాష్గా కొట్టాడో చూడండి. విన్నారు కదా? మళ్ళీ మీకోసం మళ్ళీ కొద్దిగా రిమైండ్ చేసి మళ్ళీ వినిపిస్తా. ఆ తర్వాత బండి ఎక్కించి పంపించేయడం జరిగింది అతన్ని అక్కడి నుంచి. చూశారు కదా, ఈ రికార్డ్ ఉందని వాళ్ళకి తెలీదు. యాలొచ్చి ఏదో అమాయకుల్లాగాని నేనేదో ఇది చేశాను అంటే, వీళ్ళు
ఇన్సిడెంట్లో 2014 నుంచి ఇప్పటి వరకు నెంబర్ ఆఫ్ పీపుల్ని ఈ విధంగా కొట్టారు. కార్యకర్తలను కేవలం కార్యకర్తలను కొడతానే ఉంటారు. ఇదే పద్ధతి చేస్తూ మీ మీద అమాయకులు పార్టీని ఉత్తరిస్తానికి వచ్చామని చెప్పి అందరిని బెదిరిస్తూ కార్యకర్తలు తలుచుకున్నారంటే శమడాలు ఒలిచేస్తారు. ఇవాళ నీ కూడా ఎందుకుంటలేదు జనం, నీ కూడా ఎందుకుంటలేదు నీ ఊరోళ్ళు. నువ్వు నీ బతుకోటి సరిలేదు, ఇంకొకళ్ళ గురించి ఇంకొకళ్ళ మీద రౌడీజం చేస్తావా నువ్వు? వాతావరణం జరిగింది, ఎవరిని కొట్టలేదు చేయలేదు. ఏంటంటే ఇవాళ మాకు అక్కడ ఘర్షణ జరిగింది. మేము వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అవ్వచ్చు. ఈడ హాస్పిటల్లో జాయిన్ అవుతారట, హాస్పిటల్లో జాయిన్ అవుతాడట. ఆధారాలు ఉన్నాయని తెలీదు, ఇప్పుడు చీ అంటారు. ఆధారాలైనా మేము దానికి లీగల్గా మేము ప్రొసీడ్ అవ్వచ్చు. కానీ రాజకీయాన్ని ఇలా భ్రష్టు పట్టించి రాజకీయాన్ని రాజోల నియోజకవర్గంలో ఉన్న రాజకీయాన్ని అంతా కూడా బజార్ పాలు చేయాలని చెప్పి కంకణ కట్టుకున్నట్టు ఏకైక వ్యక్తి వెంకటపతిరాజు. మీరు గమనించాలి, ఏ విషయంలో అయినా సరే ఇక నియోజకవర్గంలో అభివృద్ధి ప్రాంతంగా నడుస్తుంది. అయినప్పటికీ కూడా ఏదో బురద జల్లాలి, రోజు నిత్యం ఏదో బురద జల్లాలి. ఇవాళ వెంకటపతిరాజు అనే వ్యక్తి మీ అందరికీ ఒక పెద్ద సంఘ సంస్కర్త, ఒక ప్రజలను ఉద్ధరించడానికి వచ్చినట్టు కనుక కనబడుతున్నాడు. క్రియేట్ చేసుకుని చెప్పుకుంటాడు. అతను కొంతమందిని మనీ మేనేజ్మెంట్ తోటి చేసుకుంటాడు. ఈవేళ ఎన్జిటి వర్క్స్ లని అతను కొన్ని తేవడం జరిగిందని చెప్తున్నాడు కదా. ఆ ఎన్జిటి వర్క్ లో కొంత భాగం కొన్ని వాటర్ ట్యాంకులకు కానీ కొన్ని జూట్ బ్యాగ్స్ ఇటువంటి వాటికి ఇచ్చాడు. మిగతాది ఒక 6 కోట్ల సుమారు అమౌంట్ ని 10% కమిషన్ అడిగాడు. మునిగిపల్లిలో ఒక చోట కాంట్రాక్టర్లను కూర్చోబెట్టి 10% కమిషన్ అడిగాడు. ఆ ఎవిడెన్స్ కూడా మా దగ్గర ఉంది. ఈవేళ నీళ్ళ అన్నంలో ఉంటే మునిగిపల్లి నేను ఎక్కడ కూర్చోబెడతాను రా కొండగొర్రె నీ లండన్లో ఉంటే సరే చెప్పు. ఇలా ప్రజలకి ఏదో మెప్పు చేస్తానని చెప్పి సుమారు 65 లక్షల రూపాయలు కమిషన్ అడిగాడు అతను. గతంలో చెరువులను 150 లక్షలు అడిగాడు, ఇసుక ట్యాక్లు 20 లక్షలు అడిగాడు. మేము ఒకటే వినిపించుకునేది, నేను 24 గంటల్లో నువ్వు వచ్చి తీసుకురారా అని చెప్పి 2-3 సార్లు నీకు దమ్ము ఉంటే నువ్వు సరైన అంటే నువ్వు తీసుకురా అని అడిగాను. ఎక్కడొచ్చావు? ఆధారాలు ఉంటే నేను ఇప్పుడు ఆడియో వేసి చూపించాను చూడు, అలా చూపించాలా. దమ్మంటే అది ఆడింగు కబుర్లు దొబ్బుతూ ఎతబస్సోళ్ళు వేసుకుని నువ్వు పార్టీ మీద బతకడానికి వచ్చి నీ పక్కనున్న వ్యక్తి మీద నువ్వే ఏదో చేసి పెడతామని తిరిగిన వ్యక్తి నీ లక్కవరానికి సంబంధించిన కుర్రోడే. ఎమ్మెల్యేకి చెప్పొద్దు, నీకు అక్కడ వరకు ఆగిపోయిన ముక్క రోడ్డు నేను వేపిస్తాను అని చెప్పి నువ్వు 60,000 రూపాయలు ఫోన్పే కొట్టించుకున్నావు. అది కమిషన్ తీసుకోమంటే. కానీ నేను అలిగేషన్ ఎందుకు చేయలేదు అంటే, ఆ అబ్బాయి ఫోన్పే ఎవిడెన్స్ ఇమ్మని అడిగినప్పుడు ఇవ్వట్లేదు, కానీ మదన పడుతున్నాడు. అది నీకు చెప్పానే కానీ అలిగేషన్ చేయట్లా, మదన పడుతున్నాడు. నీ బతుకది. నాకు ఆ స్థాయి లేదు, నేను ఉన్నతమైన స్థితిలో ఉన్నాను. ఎమ్మెల్యే పేరు వాడుకోవాలని నాకు ఇది లేదు. నీకు ఎమ్మెల్యే పక్కన లేకపోతే బతుకు లేదు. బోల్డ్ సార్లు అన్నావు, దమ్ము ఏంటో చూపిస్తాను, ఎమ్మెల్యే దగ్గర తేలిపోవాలి అన్నావు. ఏమైంది? తుర్రు మంట మళ్ళీ తెల్లారలేటప్పుడు వస్తావు. తెల్లారలేటప్పుడు ఎన్నిసార్లు ఎంతమంది చీతూ అన్నా కూడా బరాబర్ ఏం లేదు. మరి ఎదవస్తోళ్ళు మేము పార్టీ ఆఫీస్కి కూడా తెలియజేస్తున్నాం. ఆ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య వ్యక్తులు వాళ్ళిద్దరికి మేము ఇన్ఫార్మ్ చేస్తున్నాం. రాజోల్ నియోజకవర్గంలో పార్టీని భ్రష్టు పట్టించి నానా విధంగా నాయకుల్లో విభజించి అతను ఉన్నటువంటి విధానాన్ని కాపాడుకోవడం కోసం కొంతమందిని వ్యవహారంగా చేస్తున్నాడు. పార్టీ కూడా గమనించాలి. మేము ఫస్ట్ నుంచి కూడా పార్టీ కోసం కష్టపడ్డాం. పార్టీ కోసం మా వ్యాపారాలు విధానాలు ఎవడు పెట్టుకోమన్నాడు? పవన్ కళ్యాణ్ గారు వచ్చి పెట్టుకోమన్నారా నిన్ను? వ్యాపారాలు చేసుకోండి, మీరు ఇవన్నీ చేసుకోండి అని.
ఏదో ఈడొక్కడే పత్తిత్తి అయినట్టు. ఎలక్షన్లో నీ ఖర్చు పెట్టిన డబ్బులు నువ్వేమైనా ఖర్చు పెట్టావా? నువ్వు అంతా నువ్వు ఆ డబ్బులతోటి నువ్వు ఎలక్షన్ చేసావు కానీ నీ సొంత డబ్బు ఏమైనా ఖర్చు పెట్టావా? మాట్లాడాలంటే చాలా మాట్లాడాల్సి వస్తుంది. మేము పార్టీ కోసం పనిచేస్తున్నాం. అతనికిలాగా ఒక ఎక్కడైనా సైట్లు కానీ వ్యవహారాలు కానీ అన్నింటిలోనే అతను ఇల్లీగల్ వ్యవహారాలు జరుగుతున్నాయి. గమనించుకోవాలి. ఇదంతా కూడా పార్టీ కూడా దీన్ని దృష్టిలో తీసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు దీన్ని జరుగుతున్నప్పుడు మేక్ ఏ కంప్లైంట్. ఎందుకు వాగుతావు? కంప్లైంట్ ఇవ్వు. ఎమ్మెల్యే గారి దగ్గర ఉంటున్నావు కదా, ఓ లెటర్ రాపిచ్చు. దెర్ ఇస్ ఎ విజిలెన్స్, దెర్ ఇస్ ఎ యాంటీ కరప్షన్ బ్యూరో. ఎల్లు చేపిచ్చు, దమ్ము చూపించు. ఏరి కొండగొర్రె చెప్తున్నా కదా, నో అలిగేషన్స్. నేను చేస్తున్నాను, తేడా వస్తే తాట తీసేస్తున్నా. ఐఎమ్ రైటింగ్ ఎ లెటర్ టు అథారిటీస్ నేను రాస్తున్నాను. తప్పు జరుగుతుంది చూడమని చెప్తున్నాను. నేను రాస్తున్నాను. నువ్వేం పీకుతున్నావు? నువ్వు పీకి చూపించు, రాయి. అంటే కొట్టేస్తాను. తెల్లారుజామున వెళ్ళిపోయి నువ్వు ఎందుకు లైక్ కొడుతున్నావు? నువ్వు వాడి పోస్ట్ ఎట్టకో, నువ్వు షేర్ కొట్టుకో. ఈ బతుకు తప్ప నీది. మనం రాజకీయాల్లో ఉన్నప్పుడు మనం ప్రభుత్వానికి తెలియపరచాలి తప్పు జరుగుతున్నప్పుడు. నువ్వు ఆ పని చేయకుండా ఏదో పంటా మిస్త్రి ఉద్యోగం చేస్తావు. దృష్టిలో తీసుకుని ఇక్కడ రాజోల నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ భ్రష్టు పట్టే విధానాన్ని ఆ వెంకటభద్రాజు మీద సగం చర్యలు తీసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ఇంకోటి ఉంది. నిత్యం ఆ వెంకటభద్రాజు ఏదైతే చెప్తున్నాడో దానికి వంత పాడుతూ ఎమ్మెల్యే గారి మీద దుష్ప్రచారాలు చేయటం, పోస్టులు పెట్టడం, ఎమ్మెల్యే గారిని తిట్టే వ్యక్తిని కేసుని పిల్లి నడిబొడ్డులో ఒక ఫ్లెక్స్ పెట్టడం, ఇలా చేస్తున్నటువంటి అంటే ఇప్పుడు ఎట్లా ఉంటదంటే ఎమ్మెల్యే గారిని తిట్టే వ్యక్తికి ఫ్లెక్స్ పెట్టొద్దంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి ఇంకా ఫ్లెక్స్లు పెట్టకూడదు, ఇంకా ప్రతిపక్షాలను వ్యతిరేకించే వాళ్ళని ఎవరికి ఫ్లెక్స్ పెట్టకూడదని చెప్తాడు ఏంటి? 4 సంవత్సరాల నుంచి నా ఫ్లెక్స్లో ఫోటో వేయకూడదని, లైక్ కొట్టకూడదని వేడుపులు ఏడిసి నాతోటి లేని గొడవలు పెట్టుకున్నది వీళ్ళు. కానీ తిరిగి తనడం మొదలెట్టిన తర్వాత కుయ్యో మొర్రో అంటున్నారు. ఇప్పుడు వీళ్ళ బతుకులు రాజోల ప్రజలకు అర్థమైపోయినాయి. నేను నిలబడే ఉన్నాను కదా, నేను బరాబర్ నిలబడే ఉన్నా. ఇంచు కూడా కదలలేదు. నీతో ఉన్న వాళ్ళందరూ నాతో ఉన్నారు. ఇప్పుడు నాతో ఉన్న వాళ్ళు ఎవరు పోలేదు. నీతో ఉన్న వాళ్ళు చాలా మంది నాతో ఉన్నారు. చిచ్చి అంటున్నారు. ఇంకొకటి గొప్ప విషయం తెలుసా? నువ్వు రాజోల్లో ఎంతమందినైతే రాజోల్ రోటరీ క్లబ్ దగ్గర తీసుకొచ్చావో వాళ్ళందరూ కూడా రియలైజ్ అయ్యారు. పోలీసులకు వచ్చి మేము చెప్తాం, ఆ రోజు జరిగిందంత చెప్తామంటున్నారు. నీ బతుకు బస్టాండ్ అయిపోద్ది. ఆ రోజు ఖచ్చితంగా దగ్గరలోనే ఉంది. నీ బతుకు గురించి నువ్వు తెలుసుకోకుండా ఇన్ని వరుసలు బయట పెడుతున్నాం మేము. చీ అంటున్నారు. అయినా నీ బతుకు గురించి నువ్వు తెలుసుకోకుండా ఇవాళ వచ్చి ఏదో నేను శుద్ధ పోసని ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఆఫీస్కి వెళ్ళిపోయావు. అతను కావాలో నేను కావాలో తెలుసుకోమంటున్నావు. తెలుసుకో, బరాబర్ తెలుసుకో. లేదా ఎమ్మెల్యే గారు అవతల పొమ్మను. అతను అందరి దగ్గర నిన్ను తిట్టలేదు, చిచ్చి అంటున్నాడు ఆయన. అయినా కూడా నువ్వే దేగుతావు కదా. నువ్వే కదా దేకేది అక్కడ. నన్ను ఇంచు కదపగలుగుతున్నారా? 4.5 ఎన్ని 2019 నుంచి చేసుకొస్తున్నారు. నీతో రాపాక వర్గం కలిసిపోయింది. ఇప్పుడు ఎమ్మెల్యే గారు కలిసిన్నారు. ఇంకా వైఎస్ఆర్సీపీ వాళ్ళు వ్యతిరేకించే వాళ్ళు కలుపుకున్నావు. ఇంతమంది మంద కలిసి నా మీద పడుతున్నారు. దేనికోసం అంటే మీరందరూ కలిసి ప్రజల మీద పడి తినేద్దాం అనుకుంటే నేను ఒక్కడనే ఆపుతున్నా.
దమ్ముగా ఆపుతున్నా. ఏం పీకుతున్నావు నువ్వు అక్కడ కూర్చుని? ఒక్కటి ఇది చేశాము వెంకటపతిరాజా మీద చెప్పు. నేను ఏ ఊరన్నా వెళ్ళగలుగుతాను, ఏ ఊరన్నా వెళ్ళగలుగుతాను. నీ ఊరి ప్రజల్ని ఎంత మోసం చేస్తున్నావో, నువ్వు బతకడానికి పాపం వాళ్ళని వచ్చేయమని తినేస్తున్నావు తప్ప వాళ్ళకి ఎవరికి ప్రేమ లేదు. ప్రేమతో రావట్లా. ఇవాళ 10,000 ఇప్పించానని నువ్వు రావాలి అని చెప్పి వాళ్ళని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి నువ్వు రప్పిస్తున్నావు తప్ప వాళ్ళు ఏమి ఇష్టపూర్వకంగా రావట్లా. ఇలా గ్రామస్తులు కూడా సమర్థించడం కరెక్ట్ కాదని నా భావన. ఇలా మీ గ్రామ వ్యక్తి అయితే ఉండొచ్చు, అతను నడవడికి ఏంటి, అతని విధానం ఏంటి, గతంలో అతను నడవడి పరిస్థితి ఎలా ఉంది అన్నది కూడా మీరు గమనించుకోవాలి. గతంలో పరిస్థితి ఎలా ఉంది? అప్పుడు నీతో ఉన్నప్పుడు బాగుండి ఉండదు, అంతే కదా? గతంలో నీతోనే కదా ఉంటా, అప్పుడు బాగుండి ఉండదు. ఇప్పుడు కరెక్ట్గానే ఉన్నాడు. ఏ ఊరికన్నా ఏదైనా చేస్తే ఫ్లెక్స్ పెడతారు. నువ్వు ఏదైనా చేయకుండానే నాకు పొట్టుంది, నేను బొట్టెట్టుకున్నాను, ఫ్లెక్స్ వేయాలి, ఈ టైప్ బ్యాచ్ కదా నువ్వు. కానీ దిమాక్ లేదు. తన్నించుకోవడానికి ప్రియేత్తుకు వచ్చేస్తారు మీరు. ఎమ్మెల్యే గారు డే 1 నుంచి ఆయన్ని డీగ్రేడ్ చేయడానికి కారణం మీరే. చాలాసార్లు చెప్పాను నేను ఆయనకి. అందరూ చెప్తున్నారు వీళ్ళని పక్కన పెట్టుకోవడం వల్ల మిమ్మల్ని ముంచేస్తారండి అంటున్నారు. మీరు వాళ్ళు ఏమవుతుంది, ఆయన లేకపోతే మీకు బతుకులేదు, ఏదో తిని ఓ దుమ్మేస్తాడులే అని చెప్పి అక్కడ కాసు కూర్చుని ఉంటారు. అంతేనా? ఆ దుమ్ముల కోసమే కదా మీరు కాసు కూర్చుంటే అక్కడ. లేకపోతే ఏంటి? తెల్లారి పార్టీ మీద బతకాలి కాబట్టి. ఈవేళ రాజ్యం నియోజకవర్గంలో ఎంతో నిజాయితీగా నడిపే కార్యకర్తలు కానీ నాయకుల్ని కానీ ఒక సభ్యత విషయంలో మొన్న ఒకసారి వీడియో పెట్టారని చెప్పి విన్నాను. నేను చూడను అతని వీడియో కూడా, ఎందుకంటే నాకు ఇలాంటి చూసి నేను మళ్ళీ మన ఆవిష్కారాలు తెచ్చుకోవడం ఎందుకని చెప్పి నేను చూడను. మేము నిజాయితీగా ఫస్ట్ టైం సభ్యత్వాల్లో స్టేట్ ఫస్ట్ వచ్చాం. ఆ సభ్యత్వాల్లో నాదెండ్ల మనోహర్ గారు దుర్గేష్ గారిని పంపించి ఇక్కడ క్లారిటీ ఇస్తే మళ్ళీ శివకోటి కళ్యాణ మండపంలో ఆ డబ్బులు కేంద్ర ప్రభుత్వం మన కేంద్ర కార్యాలయానికి మాకు అందిని, అందులో ఎటువంటి లోటుపాట్లు లేవని చెప్పిన విషయాన్ని మేమేదో డబ్బులు మేము కాజేసినట్టుగా అతను సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఎంతవరకు ధర్మం? ఇవాళ ఎమ్మెల్యే గారిని అనునిత్యం ఎప్పుడు వ్యతిరేకంగా పోస్టులు పెడతాం. ఇవాళ రాజ్య నేతృత్వంలో పార్టీని 2 భాగాలుగా విడదీయడానికి కృషి చేస్తున్నటువంటి వీళ్ళని సమర్థించడం న్యాయం కాదని చెప్పి నా బాధన. ఇప్పుడు వీళ్ళు ఇచ్చేసే వాళ్ళని అందరినీ ఇచ్చేయడం అంట సమర్థించడం భావన కాదంట. మళ్ళీ ఇంకో చిన్న ముక్క ఉంది. రాజుల్లో పెద్దలందరూ కూడా కన్నాకి సపోర్ట్ చేస్తున్నారు. కన్నాకి చేయడం పద్ధతి కాదు. పెద్దలందరూ సపోర్ట్ చేస్తున్నారంటే న్యాయం ఉండి ఉంటుంది. నువ్వు చెత్తవు కాబట్టి పక్కనెట్టేశారు. ఇప్పుడు రాజుల పరిస్థితి ఏంటి తెలుసా? ఎవడన్నా కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికవుదామని ప్రజాబాహుల్యంలోకి వెళ్ళాలనుకున్న వ్యక్తి నిన్ను పక్కన పెట్టుకున్నాడంటే నెగ్గడో ఆడు బతుకు బస్టాండే. రాజకీయాల్లోకి రావాల్సిన ఎవడన్నా సరే నిన్ను పట్టుకున్నాడంటే ఆడు బతుకు బస్టాండే. ఇవాళ ఈ రోజున ఎమ్మెల్యే గారికి కూడా ఈ పరిస్థితికి రావడానికి కారణం ఎవరు? మీరే. ఎవరిని పడితే ఆయన బెదిరించడం, తిట్టడం, కొట్టడం. అసలు నాకు మీకు ఏంటి గొడవ చెప్పు ఒకసారి. అకారణంగా మీరు నన్ను తిట్టడం వల్లే కదా.
దాన్ని ఎమ్మెల్యే గారు ఇన్ టైంలో సరి చేయకపోవడం వల్ల మంట అయిపోయింది. మా సైడ్ని తప్పులు చూపించలేరు మీరు, మీ సైడ్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి, కానీ మీలో సిగ్గురాట్లేదు. పెద్ద ప్రాబ్లం ఏంటంటే మీకు సిగ్గురాట్లేదు. చెప్పుకో, ఎక్కడ చెప్పుకుంటావు చెప్పుకో, నిద్దిక్కున్నకాడ చెప్పుకో, అరణ్య రోదనే ఏమవదు. మేము పార్టీ క్యాడర్కి కుర్రోళ్ళకి నేను ఎంతవరకు అండగా ఉండాలో అంతవరకు ఉంటున్నాను. దే ఆర్ హ్యాపీ, వాళ్ళు నాతోనే ఉన్నారు. నువ్వు ఎవరొకరు గొడుగు కింద లేకుండా నీకు బతుకులేదు. నాకు అట్లా కాదు, ఐఎమ్ ఇండివిజువల్, నాకు ఓన్ కెపాసిటీ ఉంది, నేను చేయగలుగుతాను. నాకు ఓన్ కెపాసిటీ ఉంది, నేను చేయగలుగుతాను. నువ్వు ఎమ్మెల్యే గారు ఆయన గొడుగు కింద ఆయన కూడా లాగెత్తనావు. నువ్వు మీ బ్యాచ్ ఎమ్మెల్యే గారిని కూడా ముంచేస్తున్నారు మీరు. ఓ పొలం అంట మందన ఇచ్చుకుని ఒక్కడికి సబ్జెక్ట్ లేదు, ఒక్కడికి లేదు. ఒక్కడికి సబ్జెక్ట్ లేదు. ఇప్పుడు ఆ బ్లోటోల్ని కూడా ముంచింది నువ్వే. త్వరలో అన్నీ తెలిసిపోతాయి. పాపం అమాయకులు వాళ్ళకి తెలీదు, అన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు కొన్ని కాగితాల కోసం చూస్తున్నాను, రేపు ఎల్లుండో, అప్పుడు అన్ని బయట పెడతాను. ఇవాళ తీసుకెళ్లి ఎమ్మెల్యే గారికి శాల్వా కప్పావు ఇరుసుమండలో. ఎందుకు? 10,000 ఇచ్చారని. మరి మంట తెచ్చింది ఎవర్రా? మంటెట్టింది ఎవరు? మరి దానికి కూడా చెప్పు. మంటెట్టిన కొంత కూడా ఒక శాల్వా కప్తావా? ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు తెలియని విజ్ఞత లేదు నీకు. ఇవాళ ఇచ్చింది నష్టపరిహారం, దీనికి శాల్వాలు కప్పకూడదు. శాల్వాలు కప్పకూడదు. ఆ డిఫరెన్సెస్ తెలియవు నీకు. నువ్వు గొర్వి. పెట్టేయాలి, 10,000 వేసేసామండి, రెండే. మరి మంట తెచ్చింది ఎవరు? మంట ఎట్టి మొత్తం తగలెడదాం అనుకున్నారు ఎవరు? దానికి కూడా చెప్పాలి కదా. కొండ గొర్రె ప్రెస్ మీట్లు పెట్టేసేసి లేనిపోని అలిగేషన్ చేయటం. ఎల్లో పెట్ట చేత కాకపోతే చేత కన్నట్టు ఇంట్లో కూర్చోవాలి. ఎమ్మెల్యే గారి దగ్గర కూర్చుని ఎమ్మెల్యే కొడుకు నీకెందుకు? ఆ అబ్బాయి ఆ కుర్రను కొట్టేసి ఊరోళ్ళని అంటారా మీరు? ఊరోళ్ళని అంటారా? ఆ కుర్రను కొట్టేసేసి ప్రతి విషయంలో దూరిపోయి నేనే ఉండాలి, నేనే చెయ్యాలి అన్న దగ్గరే ప్రాబ్లం స్టార్ట్ అయింది. నీకు చేత కాదు, సావదు, ఒక పనిని ఎలా చేయాలో తెలియదు నీకు. దాన్ని మంటెట్టేసేసి రాకపోతేనేమో వాళ్ళేమో రాకపోతే ఎమోషనల్ బ్లాక్ మైలింగ్ చేస్తావు. ఎమ్మెల్యే గేటు ముందు కూర్చుంటే ఎవరినొస్తే ఎందుకు వచ్చారండి లోపలికి తీసుకెళ్ళి మొత్తం నేనే చేశానండి, ఇది నువ్వు చెప్పుకునేది. నా ఒక్కరితోనే కదా, అందరు నాయకులతోనే ప్రాబ్లం ఉంది. చీ అంటున్నారు. నీతో ఉంటే ఇప్పుడు ప్రాబ్లము. నీతో ఉంటే ప్రజలు ఒప్పుకోరు. ఇంకా నేను ఒప్పుకోను. నీతో ఉంటే ప్రజలు ఒప్పుకోరు, నేను ఒప్పుకోను. చెప్పాను కదా, చాలాసార్లు చెప్పాను. మిమ్మల్ని పక్కన పెట్టుకుంటే మేము మంటెట్టేస్తాం. ఎమ్మెల్యే గారు కూడా ఫేస్ చేయాల్సిందే ఎమ్మెల్యే గారు కూడా, నో డౌట్. అంటే మీరేమో మమ్మల్ని తిట్టా కూర్చుని వచ్చిన వాళ్ళకల్లా ఇది బయట ఏం జరుగుతుందో ఎమ్మెల్యే గారికి తెలియకపోవచ్చు. ఎందుకంటే అక్కడ ఇక్కడ స్థానికమైన వ్యక్తి కాబట్టి కొన్ని విషయాలు వారికి చేరకపోవచ్చు. కానీ మీరన్నీ ఎదవపంలే కదా చేసేది. బయట రెచ్చగొట్టడాలో తిట్టడాలో నోటు దోల. ఈ రోజుల్లో ఎవరు పడేవాడు ఎవడు లేడు. గౌరవం అనేది గౌరవంగా ఉంటేనే గౌరవం. గౌరవం లేకపోతే ఏకముఖతో సమానం. వెళ్ళు పార్టీ ఆఫీస్కి వెళ్ళి చెప్పు.
ఏమో అవి చెప్తానన్నావు కదా. నువ్వు పెట్టేది కాదు, నీ చిట్టా అంతా ఉంది అక్కడ. నీ చిట్టా మొత్తం ఉంది. నీ చిట్టా, నీ బ్యాచ్ చిట్టా అంతా ఉంది. ఆ మాత్రం తెలవదు. అది తెలియకుండా ఇష్టానుసారం వచ్చి అలిగేషన్స్ చేయడము, అలాగ నమ్మొద్దు. నువ్వు చెప్తే నమ్మేస్తారా బాబు? ఫస్ట్ నీ ఊర్లో చూసుకో. వెనకాల ఎవరు ఉండలేదు, పారిపోతున్నారు. ఇది నా లైవ్. క్లారిటీ కోసం రేపు పొద్దున ఈ కొట్టిన ఆడియో అంతా కూడా రికార్డ్ చేసి మీకు కావాలంటే కనుక రేపు FB లో పెడతాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.